న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై ఆలగడ్డలో ఆలగడ్డ అడ్వకేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంబరాలు. రణిపాడు చోరీ కేసులో నిందితులు అరెస్ట్. ఐపీఎస్, ఐఏఎస్ మరియు ఐఎఫ్ఎస్ అధికారుల పనితీరుపై ఘాటు వ్యాఖ్యలు చేసిన సీఎం చంద్రబాబు. జూలై 1న ఇంటి వద్దకే పింఛన్, మంత్రి డోలపాల వీరాంజనేయ స్వామి. టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టగానే ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు రద్దు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నంద్యాల జిల్లా ఆలగడ్డ అడ్వకేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు సంబరాలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. నంద్యాల జిల్లా ఆలగడ్డలో ఆలగడ్డ అడ్వకేట్ అసోసియేషన్ అధ్యక్షులు రమణయ్య, కార్యదర్శి బత్తని శివప్రసాదరావు ఆధ్వర్యంలో న్యాయవాదులు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై హర్షం వ్యక్తం చేశారు. స్థానిక కోర్టు ప్రాంగణంలో వారు స్వీట్లు పంచుకొని సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు అయితే రాష్ట్రంలోనే ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని, ప్రజల భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని న్యాయవాదులు ఆందోళన నిర్వహించారన్నారు. అయినప్పటికీ పట్టించుకోకుండా నాటి జగన్ ప్రభుత్వం ఈ యాక్ట్ ను తమ స్వప్రయోజనాల కోసం అమల్లోకి తెచ్చారన్నారు. తమ ఆందోళనను గమనించిన ఆనాటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే యాక్ట్ ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ విజయ దుందుబి మోగించి చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మొదటి రోజే ల్యాండ్ యాక్ట్ ను రద్దు చేస్తూ సంతకం చేయడం హర్షణీయమన్నారు. అలాగే ఆలగడ్డ శాసనసభ్యురాలుగా విజయం సాధించిన భూమా అఖిలప్రియకు ఆలగడ్డ అడ్వకేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు మురళీధర్, న్యాయవాది ఖాజాతో పాటుగా పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. ఖచ్చితంగా దీన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ఈరోజు తన రెండవ సంతకంతో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దుపరిచి కోర్టుకు ఉన్న విలువను, భూ యజమానులు, ఆస్తుల హక్కుదారులకు వాళ్ళ ఆస్తులపై ఎటువంటి నష్టం జరగకుండా రక్షణ కల్పించినందుకు, ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు కానీ కృతజ్ఞతాపూర్వకంగా ఈరోజు మన న్యాయవాదులందరూ కూడా కూడా ఎంత సమ్మె చేసి కోర్టు బాయ్కాట్ చేసి విధులు బహిష్కరించినప్పుడు కూడా గత ప్రభుత్వం స్పందించలేదు. దాని ఫలితం ఏందో ఇప్పుడు చూశారు. కాబట్టి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసిన చంద్రబాబు నాయుడు గారికి, ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఆలగడ్డ ఎమ్మెల్యేగా శ్రీమతి భూమా అఖిలప్రియ గారు మంచి మెజార్టీతో గెలిచి ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికైనందుకు ఆమెకు ఈ ఆలగడ్డను అభివృద్ధి పదంలో నడపాలని ఆశిస్తూ ఆమె కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 2022 ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను అమలులోకి తీసుకుని వచ్చింది. దాని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు తీసుకొచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు రకరకాల నిరసనలు, కోర్టు విధులు బహిష్కరించి గత ఒక సంవత్సరం కాలం పాటు విధులు బహిష్కరించినప్పటికీ కూడా ఎటువంటి స్పందన లేదు. తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు గారు తన ఎన్నికల వాగ్దానంలో న్యాయవాదులకు మేము అధికారంలో వచ్చే వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఉన్నారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎటువంటి ప్రమాదకరమైన చట్టం అంటే న్యాయ వ్యవస్థ అధికారాలని ల్యాండ్ టైటిలింగ్ అధికారులకు అప్పచెప్పి వాటి కబ్జా చేయాల ఉద్దేశంతోనే ఈ టైటిలింగ్ యాక్ట్ అమలుకు తీసుకురావడం జరిగింది. దీనిపైన రాష్ట్ర ప్రజలకు కానీ ప్రజలకు అందరూ రకరకాలుగా నిరసన తెలియజేసినప్పటికీ ఎటువంటి స్పందన లేదు. తర్వాత కాలంలో ఈ న్యాయ వ్యవస్థ అధికారాలను భూ యజమానుల నుంచి యజమానుల నుంచి కబ్జా చేయాల ఉద్దేశంతో చేసిన చట్టం తప్ప ఎటువంటి ప్రజలకు మంచి చట్టం కాదని తెలియజేసినప్పుడు కూడా ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు. గత ఆళ్లగడ్డ ప్రస్తుత ఎమ్మెల్యే గారు అఖిలప్రియ గారు కూడా ఆళ్లగడ్డ ప్రాంతంలో ఆళ్లగడ్డ అసెంబ్లీ అంతా టైటిలింగ్ యాక్ట్ గురించి చెప్పడం జరిగింది. ఆ టైటిలింగ్ యాక్ట్ ఎంత ప్రమాదకరమో గత ప్రభుత్వం చెవి చూసింది. దాన్ని భవిష్యత్తులో పెట్టుకొని ప్రభుత్వాలు మంచిగా చేస్తేనే భవిష్యత్తు తప్ప భవిష్యత్తు లేదని ఈ టైటిలింగ్ యాక్ట్ ప్రజలు బాగా తెలియజేసినారు. కాబట్టి ఈ టైటిలింగ్ యాక్ట్ అధికారులు వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు తన రెండో సంతకం చేసినారు.
కాబట్టి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి ఆళ్లగడ్డ అడ్వకేట్ సొసైటీ తరఫున 5 తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గారు శ్రీమతి భూమా గారు గెలిచబడికి మా ఆళ్లగడ్డ అడ్వకేట్ సొసైటీ తరఫున మరియు 5 తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎలాంటి దుష్పరిణామాలు దారితీసిందో ఈరోజు ప్రజలు నిర్ణయించినారు. ల్యాండ్ టైటిలింగ్ పైన అడ్వకేట్స్ అందరూ కూడా చాలా నిరసనలు తెలియజేసినా కూడా నిమ్మకు నీరెట్టినట్టు వ్యవహరించిన గత ప్రభుత్వాన్ని ప్రజా తీర్పుతో ఈరోజు ఈ చట్టం ఎంత ప్రమాదకరమైందో తెలియజేశారు. ఈ ప్రభుత్వం జనసేన, బీజేపీ, తెలుగుదేశం 3 పార్టీలు ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన 2వ సంతకం చేసేందుకు మన గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి ముందుగా ఆళ్లగడ్డ అడ్వకేట్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎలాంటి ప్రమాదాలకు దారితీస్తుందో మన ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు ప్రజలకు వివరిస్తూ దాన్ని తెలియజేసి దాని ఓట్ల రూపంలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంత ప్రమాదం తెలియజేసినారు. అదేవిధంగా ఈ ఆళ్లగడ్డ ప్రజలు కూడా భూమా అఖిలప్రియ గారిని మంచి మెజార్టీలో గెలిపించినందుకు గౌరవనీయుల శాసనసభ్యురాలు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. దొరనిపాడు చోరీ కేసులో నిందితులు అరెస్ట్. నంద్యాల జిల్లా దొరనిపాడు మండలం కొత్తపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన చోరీ కేసులో లక్షణ యోగేశ్వర్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్టు చేసి 18 లక్షల రూపాయల విలువ చేసే బంగారు నగలను స్వాధీనం చేసుకున్నట్లు ఆళ్లగడ్డ డిఎస్పీ షేక్ షర్బుద్దీన్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్తపల్లికి చెందిన భూమా సందీప్ రెడ్డి, భూమా బ్రహ్మానందారెడ్డి వాహనం డ్రైవర్ గా పనిచేస్తూ ఈ చోరీకి పాల్పడినట్లు తెలిపారు. 2 పర్యాయాలు ముద్దాయి యోగేశ్వర్ రెడ్డి మారు తాళాలతో ఇంటిలోకి ప్రవేశించి ఊరికి పాల్పడ్డారన్నారు. ఈ కేసులో సందీప్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి ఈ రోజు ఉదయం ఆళ్లగడ్డ సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద ముద్దాయిని అరెస్ట్ చేసి 18,02,000 విలువైన డైమండ్ బంగారు నగలు 50,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. చాకచక్యంగా కేసును ఛేదించిన రూరల్ సిఐ హనుమంత నాయక్, దొర్నిపాడు ఎస్ఐ సురేష్ సిబ్బందిని ఆయన అభినందించారు. గత 5 ఏళ్ల పరిపాలనలో ఐపీఎస్, ఐఏఎస్ మరియు ఐఎఫ్ఎస్ అధికారుల పనితీరుపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు. మీలో కొంతమంది 4th టైం, కానీ ఎప్పుడు కూడా నాకు ఇంత కన్సర్న్ కలగలేదు. ఫస్ట్ టైం ఐఎమ్ కన్సర్న్. అడ్మినిస్ట్రేషన్, ఆల్ ఇండియా సర్వీసెస్ కానీ అటు ఐపీఎస్, ఇటు ఐఏఎస్ లేకపోతే ఐఎఫ్ఎస్, మోస్ట్ రెస్పెక్టబుల్ సర్వీసెస్, నేషనల్ ఇంటిగ్రిటీ కోసం కూడా ఒక స్టేట్ ఆఫీసర్స్ కాకుండా డిఫరెంట్ స్టేట్స్ నుంచి అలొకేషన్ ఇస్తారు. అది ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇదే ఆఫీసర్స్ 95లో బ్రహ్మాండంగా ఈ రోజు జరిగిన డెవలప్మెంట్ అంతా కంట్రీకి ఒక ఆదర్శంగా చేశారు. కానీ ఈ 5 ఏళ్ళు మాత్రం ఏం చేశారో మీరే ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఐ డోంట్ వాంట్ టెల్ ఆల్ దీస్ థింగ్స్ నౌ. ఎందుకంటే నేను చూసిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఇంత అన్యాయంగా తయారవుతుందని నేను ఎప్పుడు ఊహించలేదు. డెవలప్మెంట్ కూడా నేను చూస్తున్నాను, నిన్నటి నుంచి చూస్తున్నా. డిపార్ట్మెంట్స్ అన్ని కూడా డీఫంక్ట్ అయినాయి, సిస్టమ్స్ అన్ని కూడా డీరేల్ అయిపోయినాయి. నేను మాట్లాడతాను, నా మీద ఒక పవిత్రమైన బాధ్యత ఉంది. ఎప్పుడూ లేనంత ఫ్రస్ట్రేషన్, కమోషన్ ప్రజల్లో వచ్చిందంటే దానికి కారణం ఈ 5 ఏళ్ళు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి పనులే కారణం. ఇప్పుడు డెమోక్రసీ అనేది ప్రజల అభీష్ట ప్రకారం మనం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా సరే, నేనేదో బాధతో నాకు జరిగిన అన్యాయం కాదు నేను మాట్లాడేది. నాకు జరిగిన అన్యాయం నేను ఎప్పుడూ మాట్లాడను. కానీ రాష్ట్రానికి జరిగిన అన్యాయం అవన్నీ మళ్ళీ ఒకసారి మాట్లాడతాను మీ అందరితో. మాట్లాడిన తర్వాత ఏ విధంగా మనం అడ్మినిస్ట్రేషన్ స్ట్రీమ్ లైన్ చేయాలో చేస్తాం. నిన్నే ప్రమాణ స్వీకారం చేశాను. ఈ రోజు ఫస్ట్ వచ్చి ఒక 2 నిమిషాలు ఇక్కడ స్పెండ్ చేశాను. రేపు ఎల్లుండి ఇంకా నాకు కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ పూర్తి చేసుకుని మళ్ళీ వస్తాను. ఫుల్ అడ్మినిస్ట్రేషన్ పెట్టిన తర్వాత మీ అందరితో మాట్లాడతాను.
పెన్షన్దారులకు జూలై 1న ఇంటి వద్దే నగదును పంపిణీ చేస్తామని మంత్రి డోలబాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. గురువారం ఆయన తాడేపల్లి సచివాలయంలో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఎప్పుడు సామాజిక పద్ధతి పాటిస్తుందన్నారు. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు తీసుకున్న వెంటనే మెగా డిఎస్సి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పెన్షన్ల పెంపుపై సంతకం చేయడమే అందుకు నిదర్శనమన్నారు. ఆయన ఎన్నికల ముందు విడతల వారని చెప్పలా. అసెంబ్లీలో మాకు దాని గురించి మేము ప్రశ్నిస్తే మా రామానాయుడిని నోరు మూసుకో, బయటికి వెళ్ళిపో, మైక్ ఇవ్వద్దని మాట్లాడింది మీరందరూ కూడా చూశారు మీడియా ద్వారా. అంటే అసహనం. విడతల వారీగా మొదటి సంవత్సరం 250 రూపాయలు 2 సంవత్సరాలు పెంచాడు. ఆ తర్వాత ఇంకో 250. విడత అంటే ఆయన విడతల ముఖ్యమంత్రిగా చివరిగా మిగిలిపోయాడు. ఈరోజు మేము పెన్షన్లు కూడా మా మీద తప్పుడు ప్రచారం చేశారు. ఏది ఆడలేక మధ్యలోడు, ప్రభుత్వం నువ్వే, ముఖ్యమంత్రి నువ్వే, నీ చెప్పు చేతలు అధికారులు ఉన్నారు, కానీ పెన్షన్లు ఇచ్చే విధానంలో మార్పులు తీసుకొచ్చి తెలుగుదేశం ఏదో మిమ్మల్ని ఇబ్బంది పడుతుందని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారం చేసి తెలుగుదేశం నుంచి లబ్ధి పొందాలి, ఓటర్స్ నుంచి లబ్ధిదారుల నుంచి అనే విధంగా ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఈ రాష్ట్ర ప్రజలు మీ తప్పుడు ప్రచారాలను నమ్మలేదు అనే విషయాన్ని కూడా మీరు ఒకసారి గమనించుకోవాలి. ఈరోజు ఇంకోటి, చరిత్రలో ఎన్నలేని విధంగా ముందు రోజు నుంచే మేము ప్రకటించిన రోజు నుంచే పెన్షన్ ఇస్తామని చెప్పి కట్టుబడిన మాట ప్రకారం రేపు జూలై 1వ తేదీ నుండి మేము 7,000 రూపాయలు, అంటే 3 నెలల్లో ఇవ్వాల్సిన బకాయిలు నెలకు 1,000 రూపాయలు చొప్పున, దాంతోపాటు జూలై నెల నుంచి మేము పెంచినటువంటి 4,000 రూపాయల పెన్షన్ కలిపి 7,000 రూపాయలు ప్రతి ఇంటికి 1వ తారీఖున ఇంటికే తీసుకెళ్ళి ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని మీకు మేము వెల్లడిస్తున్నాం. దీని మీద కూడా తప్పుడు ప్రచారాలు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మళ్ళీ మీరు కార్యాలయాలకు వెళ్ళాలని, దాన్ని ఎన్నికల సమయంలో ఒక ట్రెండ్ క్రియేట్ చేసి ముందు కొన్ని రోజులు పంచాయతీ ఆఫీసు, ఆ తర్వాత బ్యాంకులు పంపించడం, ఇవన్నీ చేశారు. మేము చెప్పిన దాని ప్రకారం 1వ తేదీన ఇంటి వద్దనే జూలై నెలలో 7,000 రూపాయల పెన్షన్ పంపిణీ చేయబోతున్నాను కూడా మీకు తెలియజేస్తాను. ఇంకో విషయం వస్తే అన్నా క్యాంటీన్. ఆ రోజు తమిళనాడులో ఉన్నటువంటి పాత వాళ్ళ పేర్లు మార్చలేదు. నేను రామానాయుడు ఇద్దరం క్వశ్చన్ చేశాం. ఆ రోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రులు బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ మేము మూసేయడం లేదు, అన్నా క్యాంటీన్లు మేము కొనసాగిస్తామని చెప్పారు. ఆ రోజు మేము ఒకటే చెప్పాం, మీరు రాజశేఖర రెడ్డి పేరు అన్నిటికీ పెడుతున్నట్టు జగన్ పేరులో పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు, పేదలకు మాత్రం 5 రూపాయలకు అన్నా క్యాంటీన్లో భోజనం పెట్టమని అడిగితే లేదు మేము తెరుస్తామని ఆంధ్రప్రదేశ్ సభని తప్పుదోవ పట్టించి సభా హక్కుల ఉల్లంఘన కూడా చేశారు. ఇంత దారుణంగా వాళ్ళ పరిపాలన జరిగింది. తిరిగి మేము అన్నా క్యాంటీన్లో ఓపెన్ చేసి 5 రూపాయలకే భోజనాలు ఏర్పాటు చేస్తామని కూడా తెలియజేసుకుంటూ, ఏదైతే ఈరోజు ఉన్నటువంటి రైతులే కాదు అందరి యొక్క ఆస్తులను కొల్లగొట్టే విధంగా టైటిల్ చట్టంలో తీసుకొచ్చినటువంటి లొసుగులు తీసుకొచ్చి వాటిని అన్యాక్రాంతం, ఈరోజు మీరు ఏ మీడియాలో చూసుకున్నా అన్ని చోట్ల భూముల ఆక్రమణలు, అక్రమంగా దందాలు, వాటి రాయించుకున్న పరిస్థితులు, వాళ్ళ ఆస్తులకు రక్షణ కల్పించే విధంగా టైటిల్ చట్టాన్ని రద్దు చేస్తాం మేము ఎన్నికల్లో చెప్పినట్లుగా, దాన్ని కూడా రద్దు చేస్తూ ఈరోజు మన ప్రీతం ముఖ్యమంత్రి గారు సంతకం చేయడం జరిగింది. వీటితో పాటుగా ఇందాకే చెప్పినట్టుగా స్కిల్ డెవలప్మెంట్ గురించి సర్వే చేసి యువతలో భరోసా కలిగించే విధంగా మేము ఈరోజు 5 సంతకాలు చేయడం జరిగిందని మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నామండి. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై ఆలగడ్డలో ఆలగడ్డ అడ్వకేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంబరాలు. రణిపాడు చోరీ కేసులో నిందితులు అరెస్ట్. ఐపీఎస్, ఐఏఎస్ మరియు ఐఎఫ్ఎస్ అధికారుల పనితీరుపై ఘాటు వ్యాఖ్యలు చేసిన సీఎం చంద్రబాబు. జూలై 1న ఇంటి వద్దకే పెన్షన్, మంత్రి డోలబాల వీరాంజనేయ స్వామి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.